ప్రైజ్ ది లార్డ్ ఫస్ట్ లో ఫ్యామిలీ, మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. బాగున్నారా? రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? మర్చిపోకుండా దేవుని వాక్యం చదువుకుంటున్నారు కదా? వాకింగ్ ఇంటూ ఫ్రూట్ఫుల్నెస్ ఎపిసోడ్ 3. మార్కు సువార్త 4వ అధ్యాయాన్ని బేస్ గా తీసుకుని దేవుని వాక్యాన్ని మన జీవితంలో ఫలభరితంగా ఎట్లా మార్చుకోవాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఈ రోజు మనం సెకండ్ సినారియోని డిస్కస్ చేద్దాం. సెకండ్ సినారియో ఏంటి? రాతి మీద పడ్డ విత్తనాలు. దీని గురించి ఏం డిస్క్రిప్షన్ ఇవ్వబడింది? మనలో కొంతమంది వాక్యాన్ని వింటామంట, ఈ వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తామంట కూడా. దుష్టుడు దాన్ని దొంగతనం చేయడు. అయినప్పటికీ మనలో ఉన్న వేర్లు బలంగా లేనందున శ్రమ, శోధన, కష్టం వచ్చినప్పుడు తొలగిపోతా ఉంటామంట. నేను ఫోకస్ చేయాలనుకుంటున్న పాయింట్ కేవలం వేర్లు గురించి మాత్రమే. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక సాధారణమైన మొక్కని లేకపోతే చెట్టుని మీరు పెరిగి వేయాలనుకుంటే దాన్ని కాస్త కదిపినా లేక కొన్ని యంత్రాలు యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా రూట్స్ తో సహా బయటకు వచ్చేస్తుంది. కానీ ఒక మర్రి చెట్టుని ఊపడానికి, కదపడానికి ప్రయత్నం చేయండి. ఎన్ని యంత్రాలు ఉపయోగించినా కనీసం దాన్ని ఇట్లా కదపను కూడా కదపను. ఎందుకు? మర్రి చెట్టుకుండే రూట్ సిస్టమ్ కంప్లీట్ గా డిఫరెంట్. ప్రతి చెట్టుకి కూడా వేర్లు భూమి కింద ప్రారంభమవుతాయి. కానీ మర్రి చెట్టుకి ఎప్పుడైనా గమనించారా? తన వేర్లు భూమి కింద మాత్రమే ఉండవండి, దాని కొమ్మలకు కూడా వేర్లు ప్రారంభమవుతాయి. ఈ వేర్లు పై నుండి కింద వరకు వ్యాపించి కిందకి రీచ్ అయిన తర్వాత సమానంగా మినరల్స్ ని, వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆల్ టుగెదర్ ఇవన్నీ కలిసి ఆ చెట్టుని అత్యంత బలమైన చెట్టుగా, అన్నిటికన్నా ఎక్కువ రోజులు బతికే ఒక చెట్టుగా మారుస్తాయి. క్రైస్తవులుగా మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే ప్రతిసారి వి స్టార్ట్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ద ఇన్సైడ్. భూమి కింద అంటే సైలెంట్ స్పేస్ లో, ఎవరు చూడలేని ప్రదేశాల్లో కేవలం మీరు, మీ దేవుడు మాత్రమే ఉండే ఆ స్పిరిచువల్ లైఫ్ లో మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చేసుకునే తీర్మానాలు 50% వర్క్ మాత్రమే చేస్తాది. అయితే మిగతా 50% ఆఫ్ ద వర్క్ ఏంటి? ఒక మర్రి చెట్టు యొక్క వేర్లు భూమి పైన అందరికి తెలిసినట్టు, అందరికి కనబడినట్టు ఏ రకంగా అయితే పెరుగుతాయో, మన జీవితం కూడా భూమి పైన అంటే స్పిరిచువల్ లైఫ్ కి మించి మన శారీరక, భౌతికమైన జీవితంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, ఎలాంటి తీర్మానాలు చేసుకుంటున్నాం, ఎలాంటి ప్రవక్తన కలిగి ఉన్నాం అనేది మన క్రైస్తవ జీవితపు వేర్ల యొక్క శక్తిని నిర్వచిస్తుంది. లెట్స్ జస్ట్ నాట్ ఫోకస్ ఆన్ ది ఇన్సైడ్, లెట్స్ ఫోకస్ ఆన్ ది అవుట్ సైడ్ యాస్ వెల్. తెర వెనకాతల్లో కూర్చొని ఎంత గట్టిగా పాటలు పాడినా, ఎన్ని అధ్యాయాలు వాక్యం చదివినా, తెర ముందుకి వచ్చేసరికి మన ప్రవర్తన మార్చుకోకపోతే, మన బుద్ధి మార్చుకోకపోతే, ఒక వ్యక్తికి మనం విలువివ్వడం తెలుసుకోకపోతే, ఒక వ్యక్తిలో క్రీస్తును మనం చూడలేకపోతే, ఒక వ్యక్తిని హృదయపూర్వకంగా క్షమించలేకపోతే ఏం ప్రయోజనం ఉంది? మన క్రైస్తవ జీవితం యొక్క వేర్లు ఎలా బలపడతాయి? అయితే ఈ భౌతికమైన జీవితంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ విషయాలని నెక్స్ట్ పార్ట్ లో మాట్లాడుకుందాం. Have a good day. May God bless you.